ఇక్కడ పెట్టండి. నెమ్మదిగా నెమ్మదిగా దించు. ఈరోజు చపాతీలేనా? అన్నా చాలు పోరా. సరే ఇవ్వరా ఒకటి. కృష్ణ గారు, వాటిని పెంచడానికా చంపడానికా? నాకు తెలిసి చంపడానికే. అదేంటి? జైలు చపాతి కదా, ఏం మిస్ అయితే పౌరం చచ్చిపోతా. ఒక ముక్క ఇటు కూడా పడేయండి. మేము కూడా అమాయకులమే. విన్నా కూడా వెళ్ళైనట్టుగా ఎలా చేస్తున్నాడో చూసావా? ఏమిటి కృష్ణ గారు, పావురం చపాతి తినడం లేదా? అతను కూడా ఎప్పుడు ఇలాగే లోపల పెట్టే చపాతీ తీసుకుని బయటకు వచ్చి ఇలా పావురాలకి వేస్తూ ఉంటాడు సార్. ఈ పుట్టుకుతున్న నేరస్తులయ్యే వాళ్ళకి, దారి తినుదులేక నేరస్తులయ్యే వాళ్ళకి, సాధారణంగా ఉండే 60% నేరస్తులకి వాళ్ళు చేసే నేరానికి ఏదో ఒక న్యాయం ఉంటుంది సార్. కానీ వాటన్నిటిని చట్టం చూడదు కదండి. మనవాడు రంగంలోకి దిగేశాడు. గిరిగారు తీసుకుని రారా. రాఘవన్నకి చపాతి తీసుకెళ్ళేవరా? నేను ఆకలితో చస్తానేమో కానీ నా శీలాన్ని మాత్రం పోగొట్టుకోను. ఇంకా శీలం పోలేదా? అయితే వెళ్ళరా. నోరు పోయిరా. ఇవరా ఇవ్వు. నువ్వు రారా. పద పద. ఈ సిగ్గు శరం లేని ఎదవలతో ఏగలేకపోతున్నాము. నన్ను వదిలేండి, వదిలేండి. నువ్వు వద్దు, వెళ్ళు. రారా తీరా. నిన్ను ఏమైంది? నా పేరు చెప్తే చంపేస్తా. ఏమైంది? పైకిలే. ఏమైంది? ఇక్కడికి నువ్వెందుకు వచ్చావు? అతనే నన్ను బలవంతంగా తీసుకువెళ్ళాడు. సారు, ఈ రాఘవ కాకలేస్తోంది, వాడిని మర్యాదగా పంపించు. రాఘవ, అనవసరంగా గొడవ చేయకు. లేదంటే సార్ మీ ఇంట్లో చక్కగా ఎవరైనా ఉంటే నాకు పంపించు. ఏమన్నావురా? సరే రాఘవ, సార్ కొత్తగా వచ్చారు, నువ్వు లోపలికి వెళ్ళు. రే మేస్త్రి, నా గురించి చెప్పు వాడికి. నీ గురించి మొత్తం చెప్తాను, నువ్వు సెల్ లోపలికి వెళ్ళు. వెళ్ళు వెళ్ళు. నా దగ్గరే పెట్టుకుంటాడా? సార్ వాడంత మంచివాడు కాదు, మీ స్థాయికి వాడితో మీరు పెట్టుకోవద్దు. సార్ మీరు వెళ్ళండి. నువ్వురా.